డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్రహ్మచర్యం తోడ్పడుతుందా? బ్రహ్మచర్యం ఏ వయసు నుంచి పాటించాలి? పురుషుల బ్రహ్మచర్యం ఆరోగ్యానికి తోడ్పడినట్లుగానే స్త్రీలలో కూడా వారి బ్రహ్మచర్యం వారి ఆరోగ్య రక్షణకు తోడ్పడుతుందా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. బ్రహ్మచర్యం ఏ విధంగానూ ఆరోగ్యానికి తోడ్పడదు. అదే ఆరోగ్యాన్ని పెంచదు, ఆయుష్ని పెంచదు, ఈ ఆయుధాన్ని పెంచదు, ఏమీ పెంచదు. బ్రహ్మచర్యం పాడేదని మీనింగ్లెస్. బ్రహ్మచారి అన్న ఎక్కడైనా బ్రహ్మచారిని వాడైనా 100 ఏళ్ళు 200 బతికినాడు ఉన్నాడండి. ఇంకా చెప్పండి, గ్రోసరీ ఎక్కువ కాలం పోతాడు బ్రహ్మచారి కంటే. పెళ్లి చేసుకున్నవాడు, లేకపోతే ఇంకా అసలు ఏం బాధ హస్తభ్యంకం చేయకుండా ఉన్నవాడు, స్త్రీతో ఏమో కలవకుండా ఉన్నవాడు వీళ్ళకంటే త్వరగా చచ్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ వెళ్ళిపోతారు. వయసు వచ్చిన దగ్గర నుంచి, చెప్పేసి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు సెక్స్ పైన కోరికలు వస్తాయి. ఆ సెక్స్ పైన కోరికల్ని అణుచుకోకుండా స్త్రీతో కలవడం ద్వారా కానీ హస్తభ్యంకం ద్వారా కానీ ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసేస్తే మనసు ఫ్రీ అయిపోతుంది, మనసు చక్కగా ఉంటుంది. ఎవడైతే బ్రహ్మచర్యం పేట మనసును చంపుకుని కూర్చుంటాడో వాడు స్ట్రెస్ అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి అస్తమయం చేసుకుని కూర్చుంటాడో వాడికి స్ట్రెస్ డెవలప్ అయిపోయి ఆ దాంట్లో ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి అందరికంటే ముందు అనారోగ్యం కలిగేది వాడికి, అందరికంటే ముందు గుండె జబ్బు వచ్చేది వాడికి, అందరికంటే ముందు వచ్చేది రక్తపోటు వాడికి, అందరికంటే ముందు వచ్చేది షుగర్ జబ్బు వాడికి. స్ట్రెస్ స్ట్రెస్ మనసును చంపుకొని ఉండడం వల్ల నష్టం ఉంది కానీ లాభం లేదు. బ్రహ్మచర్యం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఊరే పూర్వకాలం ఏముంది కనుక్కున్నారంటే వీర్యం చాలా విలువైంది, అది పోగొట్టుకున్నట్లయితే వీడికి మంచి మంచి భవిష్యత్తు అనుకున్నారు ఆ రోజులో. వాళ్ళకి ఆ రోజులో విజ్ఞానం లేక అప్పుడు భావం. అప్పటి ఇప్పటికీ ఏంటేనా, నేను పెళ్లి చేసుకోను, నేనేదో ఈ ధార్మిక సంస్థకు అంకితం అయిపోతాను, ఈ సమాజంకి అంకితం అయిపోతాను, లేదా ఈ కార్యక్రమానికి అంకితం అయిపోతాను, ఉండేవండి పెళ్లి చేసుకుని వాళ్ళ ఇష్టం. అది పెళ్లి చేసుకోవడం పర్వాలేదు. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా ఉన్నాం, వీర్యం పోగొట్టుకోకుండా ఉన్నాం, వీర్యం చాలా విలువని దాచుకోవడం చెప్పి ఈ కబుర్లు సరే ఇవన్నీ అర్థం లేమాట. అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటే ఏదో గొప్ప సాధిస్తానేది మీనింగ్లెస్. బ్రహ్మచర్యం వల్ల ఏ మాత్రం కూడా 1% లాభం లేదు సరి కదా, నష్టం కూడా ఉంది. మనసు చంపుకోవడం వల్ల మనసు తప్ప నష్టం ఉంది. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకోటి వస్తాయి. అంచేత పెళ్లి చేసుకుని గృహస్థులాగా ఉండి హాయిగా భార్య పిల్లలతో చక్కగా ఉన్నవాడు చాలా చక్కగా ఉంటాడు. బ్రహ్మచర్యం వారు ఒరిగేదేం లేదు.